హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పఫ్ స్లీవ్స్ క్రాప్ టాప్ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ ఆర్గంజా 4.5 మీటర్స్ అండ్ రా సిల్క్ 1/2 మీటర్, దానికి లైనింగ్ 1/2 మీటర్ అండ్ లెహెంగా లైనింగ్ 4 మీటర్స్ తీసుకోవాలి. ఈ డ్రెస్ 10 to 12 ఇయర్స్ గర్ల్స్కి వస్తుంది. 16 to 18 ఇయర్స్ గర్ల్స్కి అయితే 5 మీటర్స్ అవసరం అవుతుంది అండ్ టాప్కి 1 మీటర్ సరిపోతుంది. ఫస్ట్ మనం స్కర్ట్ కటింగ్ చూద్దాము. దీనికి నేను 4 మీటర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర అంత ఫ్యాబ్రిక్ లేకపోతే 3 మీటర్స్ ఓ 3.5 మీటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 మీటర్స్ తీసుకుంటున్నాను. సో ఇలా 4 మీటర్స్ దగ్గర కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ మనము టాప్లో స్లీవ్స్కి యూజ్ అవుతుంది. ఈ స్కర్ట్కి నేను లైనింగ్ కూడా 4 మీటర్స్ తీసుకుంటున్నాను. లైనింగ్ మనం 3 మీటర్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. స్కర్ట్ టోటల్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్. సో 2 ఇంచెస్ మనకి బెల్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని లెంత్ వచ్చేసి మనము 36 ఇంచెస్ తీసుకోవాలి అండ్ 1 or 1/2 ఇంచ్ మనము ఎక్స్ట్రా మార్జిన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనము స్మాల్ టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనము ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. లైనింగ్ విడ్త్ వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను అండ్ లెంత్ వచ్చేసి ఈ బార్డర్ వరకు అయితే తీసుకున్నాను. వెయిట్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్. సో ఇక్కడ నేను 14 తీసుకోవాలి, బట్ నేను ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దాం. దీని విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. సో ఇలా స్కర్ట్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టాప్ కటింగ్ చూద్దాం. టాప్ కోసం ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. సో దీని యాక్చువల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, బట్ ఇక్కడ మార్జిన్ అంటే మన స్టిచ్చింగ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో టోటల్ 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. టోటల్ విడ్త్ 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 6.5 ఇంచెస్ అండ్ అట్లనే ఆర్మ్ కూడా 6.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ 1 ఇంచ్. బాడీ విడ్త్ వచ్చేసి 32 ఇంచెస్. సో 32/4 చేసుకుంటే 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా. నెక్ విడ్త్ 4 ఇంచెస్ అండ్ నెక్ లెంత్ కూడా నేను 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28/4 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా. డాట్ పాయింట్ వచ్చేసి నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. ఇలా 4 ఇంచెస్ దగ్గర డాట్ పాయింట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ కూడా నేను ఇక్కడ సేమ్ తీసుకుంటున్నా, 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. వేస్ట్ షేప్ కోసము ఇలా 1 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుని మనము లైనింగ్ మీద పెట్టి లైనింగ్ని కూడా సేమ్ కట్ చేసుకోవాలి. మిగిలిన ఫ్యాబ్రిక్తో మనం ఇప్పుడు స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. సో మనము ఈ ఫ్యాబ్రిక్ని 7 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ అట్లనే బార్డర్ 2.5 ఇంచ్ వస్తుంది. మనం కట్ చేసేది పఫ్ స్లీవ్స్ కనుక ఇక్కడ నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసం తీసుకుంటున్నాను. సో టోటల్ 12 ఇంచెస్ మార్క్ చేసుకుని తీసుకోవాలి. మనము పఫ్ కోసము 5 ఇంచ్ కదా తీసుకున్నాము. సో 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి మనము ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. దీని విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 14 ఇంచెస్ తీసుకుంటున్నా. మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకోవాలి. సో ఇలా టాప్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఈ స్కర్ట్కి వచ్చేసి నేను స్మాల్ ప్లీట్స్ తీసుకుంటున్నాను. అంటే మనము 1 ఇంచ్లో నేను తీసుకుంటున్నాను. సో టోటల్ 3 ఇంచెస్ పడుతుంది. ఒక్కొక్క ఫ్రిల్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఇది 1 ఇంచ్ వస్తుంది. ఇలా టోటల్ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని మనము ప్లీట్స్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా మనము స్మాల్ ప్లీట్స్ పెట్టుకోవాలి. దీని టోటల్ విడ్త్ వచ్చేసి 28 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ వేస్ట్ సైజు 28 ఇంచెస్ తీసుకున్నాను కనుక. సేమ్ అట్లానే లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా కలిపి మనము ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ప్లీట్స్ ఇస్తే కనుక మనకు అంత బౌన్సీగా రాదు. అందుకే నేను ఇలా విడివిడిగా ప్లీట్స్ పెట్టాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని జాయింట్ చేసుకోవాలి. అది కూడా మనము సెపరేట్గా జాయింట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్ అండ్ లైనింగ్ సెపరేట్గా జాయింట్ చేసుకోవాలి. అండ్ అది కూడా ఇక్కడ వరకునే మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి జిప్ వస్తుంది.
టూ వే జిప్ తీసుకున్నట్లయితే మనకి ఇన్విజిబుల్ ఉంటుంది, అంటే బయటికి జిప్ లేనట్లుగా కనిపిస్తుంది. జిప్ని ఇలా చూసుకొని కరెక్ట్గా మనము అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము బెల్ట్ తీసుకుందాము. ఈ బెల్ట్కి ఇక్కడ నేను 32 ఇంచెస్ తీసుకున్నాను. యాక్చువల్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్. హుక్ పార్ట్ కోసము నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా వేస్ట్ బెల్ట్ దీనికి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వన్ సైడ్ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇట్లా 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా ఉంచుకున్నాను. సో పిల్లలు గ్రో అవుతూ ఉంటారు కనుక వేస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో అందుకోసం ఇలా నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. అండ్ స్కర్ట్ గ్రిప్ కోసము నేను ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఇస్తున్నాను బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ వేస్ట్ బెల్ట్ని ఇలా మనము లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఎలాస్టిక్ దగ్గర మాత్రం మనం ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఎలాస్టిక్ని మనం పుల్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలాస్టిక్ మీద నేను స్టిచ్ వేయట్లేదు. మీరు కావాలితే స్టిచ్ వేసుకోవచ్చు, డబుల్ స్టిచ్ కూడా వేయచ్చు ఎలాస్టిక్ మీద. నేను ఇక్కడ ఎలాస్టిక్ని ఓన్లీ అడ్జస్ట్మెంట్ కోసమే ఇస్తున్నాను. చూసారు కదా, ఇలా నీట్గా మనము వేస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ వేసిన దగ్గర మాత్రం మనం ఇట్లా రఫ్ లాగినట్లయితే అది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేయాలి. ఇలా స్కర్ట్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని దానికి రైట్ సైడ్లో లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుని దాన్ని టర్న్ చేసుకోవాలి. సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఇప్పుడు షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి.
ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా డాట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్కి ఇలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక 2 ఇంచెస్ డౌన్ కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ పఫీగా కావాలి అనేసి. పెద్దవాళ్ళకైతే ఇలా సరిపోతుంది. ఇది చిన్న పిల్లలకు కనుక నేను ఇలా కట్ చేస్తున్నా. అంటే ఇంకా ఇలా మనము డౌన్ కట్ చేసినట్లయితే మనకి ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, అంటే స్లీవ్స్ ఇంకా బౌన్సీగా కనిపిస్తాయి. దీనికి మనము లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా లూజ్ స్టిచ్ వేసి మనం ఇలా థ్రెడ్ని పుల్ చేసినట్లయితే మనకి ఫ్రిల్స్ అనేవి దగ్గరగా వస్తాయి. లేకుంటే మనం డైరెక్ట్గా కూడా స్మాల్ ప్లీట్స్ మిషన్ మీద పెట్టుకోవచ్చు. పైన కింద కూడా సేమ్ అట్లానే మనము ఈ థ్రెడ్ అనేది తీయాలి. చూడండి, ఇట్లా నీట్గా మనము ఈ హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. పఫ్ స్లీవ్స్కి మనము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనము లైట్గా 1/2 ఇంచ్ మనము ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి.
ఇప్పుడు ఈ స్లీవ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో స్లీవ్స్ రోప్స్ కోసము ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఎడ్జెస్ దగ్గర జస్ట్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఎడ్జెస్ని ఇలా స్మాల్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు, లేక పీకో అయినా చేసుకోవచ్చు, నార్మల్ పీకో. చూడండి ఇట్లా రిబ్బన్స్ లాగా వీటిని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ఎడ్జెస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న రిబ్బన్స్ని ఇలా మనము నాట్ వేసుకోవాలి. ఇవి చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్స్ట్రా లుక్ వస్తుంది, చాలా వాళ్ళు క్యూట్గా కనిపిస్తారు. ఈ మోడల్ని కనుక చిన్నపిల్లలకి ట్రై చేసినట్లయితే. మనకి ఈ టాప్ని షార్ట్ మోడల్లో కావాలి అనుకుంటే జస్ట్ మనము ఇలా 1.5 or 2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని జస్ట్ హెమ్మింగ్ చేసుకోవాలి, హ్యాండ్ హెమ్మింగ్. అట్లా చేసినట్లయితే మనకి బయటకి స్టిచ్ కనిపించదు, నీట్గా కనిపిస్తుంది.
ఈ డ్రెస్కి దుపట్టా యాడ్ చేసినట్లయితే ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ నెక్ డిజైన్ని మనము 2 వేస్లో వేసుకోవచ్చు. ఒకటి మనకి నెక్కి క్లోజ్గా అంటే నెక్కి దగ్గరగా, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి షోల్డర్ డౌన్కి వచ్చేలాగా ఈ ఫ్రిల్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా క్రాప్ టాప్ లెహెంగా. సో ఈ డ్రెస్ని కానీ చిన్నపిల్లలకి ట్రై చేసినట్లయితే చాలా క్యూట్గా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.